నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ఇంతకు ముందు మన భక్తి టీవీలో మీరు దత్తాచల క్షేత్రం గురించి చూశారు. ఆ క్షేత్రం ఎక్కడుంది ఏంటి అనేది విన్నారు కదా. ప్రస్తుతం మనతో పాటు 650 సంవత్సరాల పురాతనమైన ఇక్కడ శ్రీచక్రం ఉన్న ఏకైక దత్త క్షేత్రము మన తెలంగాణ జిల్లాలో ఉంది, దత్తాచల క్షేత్రం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు దత్త క్షేత్ర అధిపతి బ్రహ్మశ్రీ సభాపతి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ దత్తుల వారి లీలల గురించి అనేకమైన విషయాల గురించి మాట్లాడి పూర్తి వివరణ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. గురుగారు, అయితే దత్తుల వారి లీలలు అనేకం. అందులో దుష్ట శక్తులతో పీడింపబడే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా గుర్తొచ్చేది దత్తుల వారే. ఆయన దర్శనం చేసుకున్నంత మాత్రాన ఆ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని చెప్పి చాలా మటుకు దత్తక్షేత్రాలకి వెళ్తూ ఉంటారు. నిజంగా కూడా కలియుగంలో దత్త అన్న పేరు వినిపిస్తే చాలు ఆయన మన పక్కనే ఉంటారు అన్న హామీ ఇచ్చే ఒకే ఒక్క దేవుడు ఎవరు అని అంటే కనుక దత్తుల వారు అని అంటారు. అయితే ఎందుకని దత్తుల వారికి ఇంత ప్రత్యేకమైన పేరు ఉంది? ఆ క్షేత్రాన్ని నిజంగా మనం దర్శించినంత మాత్రాన మనలో ఉండే అదృష్ట శక్తులన్నీ పోతాయా? దత్తం అంటే ఇవ్వడం, ఇచ్చేయడం. మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధాది అరిషట్ వర్గాలన్నీ కూడా ఆయనకి ఇచ్చేయడం. ఇంకోటి మీరు అన్నారు దుష్ట శక్తులు ఉంటే పోతాయా? దుష్ట శక్తులు కూడా దత్త అంటే తీసేసుకో, ఇచ్చేసేయడం. దత్తం అంటే ఇవ్వడం, తీసుకోవడం. మనకు మంచిని ఇవ్వడానికి, మనకు జ్ఞానాన్ని పంచడానికి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసుకోవడానికే దత్తుడు ఉద్భవించాడు. దత్తాత్రేయ స్వామి విష్ణుమూర్తి 6వ అవతారంగా చెప్పబడింది. అలా దత్తాత్రేయ స్వామి గురించి చెబుతూ ఉంటే చాలా 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 రోజులు పడుతూ ఉంటుంది. మీరు అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్పాలంటే, అసలు స్మర్తృగామి సనోవతు అన్నారు. దత్తాత్రేయ స్వామి ఎవరండి, ఏం చేస్తారంటే స్మర్తృగామి, పిలిచినంత మాత్రముననే పక్కన వచ్చి నిల్చుంటాడు. ఇక రెండవది, ఎన్నో 360 కోట్ల దేవతా గణాలు ఉన్నాయి ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో. ఈ వైదిక సనాతన హైందవ ధర్మ పరంపరలో ఎంతోమంది దేవతామూర్తులు ఉన్నారు. విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు, రుద్రుడు ఎన్నో అవతారాలు ఉన్నాయి. అలా చూసుకుంటూ ఉంటే కలియుగానికి వచ్చేసరికి ఈ యుగంలో చాలా మటుకు దేవతా మహత్యాలు క్లుప్తంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంటాయి, వెంటనే పని చెయ్యవు. ఉదాహరణకి ద్వాపర యుగంలో, కృతయుగంలో అనుకోండి, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ఎవరో ఒక ఆయన దూషించాడు. నువ్వు నాశనం అవుతావు పో అంది ఆవిడ. వెంటనే అతను నాశనం అయ్యాడు. యుగ ధర్మం. అలా వచ్చేసి త్రేతాయుగానికి వచ్చేసరికి నువ్వు నాశనం అవుతావు పో అని ఆవిడ అందనుకో, కొన్ని రోజుల తర్వాత జరిగింది. ఆ ద్వాపర యుగానికి వచ్చేసరికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. ఉదాహరణ, ద్రౌపదీదేవిని అవమానించారు కౌరవులు. నాశనం అవుతారా మీరంతా, నన్ను మానభంగం చేశారు, నా ఉసురు మీకు ముడుతుంది, ఏ స్త్రీ అయినా బాధపడుతుంది. వెంటనే కాలేదు, 13 సంవత్సరాలు అజ్ఞాతారణ్యవాసాల తర్వాత తగిలింది. అంటే ఏమిటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, యుగ ప్రమాణాన్ని బట్టి కలియుగంలో ధర్మం అనేటువంటిది ఏకపాదం మీద నడుస్తూ ఉంది. అధర్మం 3 పాదాలు, ధర్మం 1 పాదం. అయితే ఈ కలిదేవుడు సహజంగా భగవద్భక్తి పరాయణులను పీడిస్తాడు. ఎందుకంటే వీళ్ళది మానేయాలి, వీళ్ళు ఈ ధర్మాచరణ మానివేసి అధర్మం వైపు వెళ్ళాలి అని కాస్త బాధలు ఎక్కువ పెడుతూ ఉంటాడు. పరీక్షిస్తాడు బాధలు. కలి భగవానుడు బాధలు. ఎందుకంటే ఆయన మార్గంలోకి వచ్చేసేయాలి, ఆయన ఏంటంటే అధర్మంగా బ్రతికే వాళ్ళను, అన్యాయంగా ఉండేవాళ్ళు ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ యుగం తొందరగా ముగియాలి, ధర్మం పూర్తిగా నాశనం అయితేనే యుగం ముగుస్తుంది. ధర్మం వెంట్రుక మంద ఉన్నా కూడా యుగం అలాగే ఉంటుంది కదమ్మా. అయితే అందువల్ల ఏంటంటే దత్తుడు ఎందుకు ఉద్భవించాడంటే,
ఇలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడానికి దత్తుడు అంటే గురువుకి స్వరూపము. పరమ గురువు అంటారు, పరాత్పర గురువు అంటారు, సద్గురువు అంటారు. ఏదైనా గురుస్వరూపమే దత్తుడు. ఆ దత్తుడు కలియుగంలో యుగధర్మం ప్రకారంగా కలియుగంలో కలిచేత పీడింపబడేటటువంటి యొక్క వాళ్లను రక్షించడంలో వెనకకు వెళ్ళడు. అక్కడ ఆయన మహత్యం పూర్తిగా పనిచేస్తుంది. మిగతా దేవతల మహత్యం పనిచేయదు. ఎందువల్లంటే యుగధర్మం అది. రాముణ్ణో, కృష్ణునో, వెంకటేశ్వర స్వామినో, ఏ విఘ్నేశ్వర స్వామినో, మరో స్వామినో తలుచుకుంటే నెమ్మదిగా అయితే అవుతుంది, కాకుంటే కాదు. కానీ కలియుగంలో కలిదేవుడు కూడా దత్తాత్రేయ స్వామిని చూస్తే భయపడతాడు. కాబట్టి ఈతి బాధలు ఎన్నున్నా, మీరన్నారు దుష్టశక్తులు, గ్రహశక్తులు, ఇలా ఎన్ని శక్తులున్నా కూడా దత్తాత్రేయ స్వామిని శరణు పొందితే అవన్నీ దూరం అయిపోతాయి. దత్తాత్రేయ స్వామి శరణు పొందితేనే దూరం అయితే ఆలయానికి వస్తే ఎందుకు కావండి? క్షేత్ర మహత్యం ఉంటూ ఉంది కదా, స్థల మహత్యం ఉంటూ ఉంది కదా. దత్తాచల క్షేత్రం ఉంది. క్షేత్రంలో అడుగు పెడితేనే దుష్టగ్రహాలన్నీ దూరం అయిపోతాయి. క్షేత్రంలో అడుగు పెడితేనే దుష్టగ్రహాలు దూరం అవుతాయి. స్వామిని స్మరించినంత మాత్రమున మనస్సుకి ఆహ్లాదం కలుగుతుంది. అక్కడ కూర్చొని తీర్థప్రసాదాలు స్వీకరించడమా, అర్చన చేసుకోవడమా, లేదా కాసేపు గడపడమా, భగవన్నామస్మరణ చేయడమా, లేదంటే స్వామివారి గురుచరిత్ర అని ఉంది గ్రంథం, గురుచరిత్రని పారాయణం చేయడమా, ఇలా చేస్తూ ఉంటారు. పారాయణం దాదాపు సప్తాహము అంటే 7 రోజులు, 3 రోజులు ఏకపారాయణము. భక్తులు ఎవరెవరి దత్తాచల క్షేత్ర దర్శనము చేసుకున్నంత మాత్రమున దుష్టశక్తులన్నీ దూరం అవుతాయి. గురుగారు, అయితే ఒక్కసారి మళ్ళీ మన ప్రేక్షకుల కోసం దత్తాచల క్షేత్రం 650 ఏళ్ల నాటి పురాతనమైన గుడి కదా, ఈ గుడి ఎక్కడుంది? దత్తాచల క్షేత్రం అమ్మ, ఇది అతి పురాతనమైనటువంటిది. 1347లోనే ఇచ్చటి దేవాలయం ఉన్నట్టుగా రుజువులు ఉన్నాయి. హైదరాబాద్కి అతి చేరువలో, అంటే దాదాపు హైదరాబాద్కి ఒక 70 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డికి దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నర్సాపూర్ మీదుగా వస్తే నర్సాపూర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పటాన్ చెరువుకి 30 కిలోమీటర్ల దూరంలో హతునూరా మండలంలో ఒక నిరామయంగా దత్తుడు అచట వెలసి ఉన్నాడు. దానిని దత్తాచల క్షేత్రము అంటారు. దత్తాచల క్షేత్రం. అయితే ఇక్కడ శ్రీచక్రం ఉంది అని అంటున్నారు కదా, ఎందుకని శ్రీచక్రం ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడింది? ప్రతిష్ఠ చేయలేదు. దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసినప్పుడే అక్కడ శ్రీచక్రము, ఏకపాదముద్ర, 3 మొహాల ఛాయారూపంలో కూర్మము ఇవి దర్శనమిస్తూ ఉంటాయి. దత్తాత్రేయ స్వామి ఏ శిలపైన ఉన్నారో అదే శిల మీద ఇవన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. అంటే దత్తుడు స్త్రీ శక్తిని ఆరాధిస్తాడు, శ్రీచక్రాన్ని ఆరాధిస్తాడు. శ్రీచక్రానికి దత్తుడికి చాలా దగ్గర సంబంధం ఉందమ్మా. అందుమూలంగా ఈ దత్తాచలం ముఖ్యంగా మహిళా దత్తుడని, మహిళా దత్తాచల క్షేత్రమని చాలామంది పిలుస్తూ ఉంటారు. మహిళల సమస్యలు అట్టే దూరం అవుతాయి. అలాగే గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. గురుదేవ దత్త, గురుదేవ దత్త.